హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని అనుకుంటున్నాను. అన్సీన్ వీడియోస్ అండ్ ఓటింగ్ లిస్ట్, ఫస్ట్ డే ఓటింగ్ లిస్ట్ కూడా ఎలా ఉందో ఫస్ట్ అన్సీన్ తనుజ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని భరణి గారి గురించి మాట్లాడు. సండే సార్ పోయిన తర్వాత ఈ మ్యాటర్ తనుజ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని భరణి గారి గురించి నాకు దివ్య వాళ్ళ మాధురి గారు చెప్పారు. నాకు దివ్య వాళ్ళ మదరు మాధురి గారితోనే ఇలా అన్నదంట, ఫోన్ చేసి మాట్లాడొద్దు అని చెప్పమని చెప్పు భరణి గారితో, నాకు అస్సలు నచ్చట్లేదు అని మా కూతురికి చెప్పండి మాధురి గారు అని చెప్పిందంట. ఈ మాధురి గారు రియల్ చెప్పిందో అబద్ధం చెప్పిందో మనకైతే తెలియదు. ఓకే, కాల్ చేసిన వాళ్ళకి తెలియాలి, అది రియల్ ఎంతనో ఫ్రాంక్ ఎంతనో మనకు తెలియదు కాబట్టి మనం ఏమనలేం. అయితే భరణి గారు తెలుసు. నాకు ఆయన ఏమంటుండు, చెప్పొచ్చు కదా అమ్మ నాతో మాట్లాడొద్దని మాధురి గారు వాళ్ళ మమ్మీ చెప్పిందని తనతో చెప్పంటే, నేను ఎందుకు బ్యాడ్ అవుతారా, నేను ఎందుకు బ్యాడ్ అవుతా అని చెప్తుంటారు. ఇంకా వెనక మిర్చి విషయంలో కూడా నామినేట్ చేయొద్దు అంటాడు, మాట్లాడతాడు. మళ్ళీ నామినేషన్ గురించే మాట్లాడతారు. నాకు ఎంతవరకు తప్పు అనిపిస్తుంది, అందుకే నేను నామినేట్ చేసిన అని అంటుంది. అది కూడా హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, నామినేట్ చేయొద్దు అంటాడు, చేస్తా అంటారు, అవును అంటారు, ఇదంటారు అదంటారు, చేయలేదు. అది నాకు వరస్ట్ అనిపించింది, నిజంగా నచ్చలేదు. అది ఆ విషయంలో మళ్ళీ మాట్లాడతాడు, అదే విషయం మళ్ళీ తీస్తాడు, మళ్ళీ కోపడతాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ కోపడతాడు. విచిత్రం అనిపిస్తుంటుంది నాకు. ఇతన్ని చూస్తే చాలా విచిత్రం అనిపించింది. ఇంకా తర్వాత తనుజని అడుగుతాడు, నువ్వు నామినేట్ చేసినావా, ఆయననే నామినేట్ చేయాలని అనుకున్నాడా, మళ్ళీ ఏం మాట్లాడుకున్నారు అంటే, అతనే రా బాబు, అతనే నామినేట్ చేయాలని మాట్లాడతాడు, అతనే ఉంటాడు, అతనే చేశాడు, మళ్ళీ అతనే నాతోనే గొడవ పడతారు. నాయన నాకు అతనితోనే చాదన అయితే లేదని మాట్లాడతారు. ఎంత అబద్ధాలు ఆడతారో నాయన మనుషులు అని మాట్లాడతారు. సరేలే అనుకొని ఇంకా అది కామన్గా అయిపోతుంది. తర్వాత నువ్వు ఇంకా కళ్యాణ్ ఇంకా నేనేం మార్చుకోవాలో చెప్పంటే, నువ్వు నాతో మాట్లాడడం పని చేసే అంటాడు. అప్పుడు అంటాడు. అయితే ఎందుకంటే అరే నువ్వు సంచాలక కరెక్ట్ ఆడు, నాకు ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ గారు, ఇక ఒక సపోర్ట్ విషయాన్ని మాట్లాడితే ఇంకా నువ్వు సంచాలకగా కరెక్ట్ ఆడలేవు అని చెప్పలే. నేను ఆ రోజు ఆ విధంగా అన్నాను. నువ్వు నా వల్ల బ్యాడ్ ఎందుకు అయిపోతావు, అందుకోసమే నువ్వు సంచాలక కరెక్ట్ ఆడలేవని నువ్వు నా నుంచి దూరంగా చేయండి అని అంటాడు. అయితే ఇంకా వాళ్ళు ఏమినరు పాపం. ఆయన ఇంకా వాళ్ళు అదేలే ఇదేలే అని మాట్లాడతారు. అరే నువ్వు నా వల్ల నీ గేమ్ నువ్వు ఆడు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, నీ గేమ్ నువ్వు ఆడితేనే బాగుంటుంది, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్తుంది. అది ఆ విషయాన్ని మాట్లాడుతుంది. ఓకే నైస్, ఒప్పుకుంటా. తర్వాత నీ గేమ్ నువ్వు ఆడని చెప్తుంటా, అది ఓకే. తర్వాత భరణి ఇంకా తర్వాత పొద్దుకున భరణి దివ్య ఇద్దరు, భరణి గారు దివ్య. భరణి గారు పాట పాడుతుంటారు, ఒక పాట పాడంటే, అమ్మో నీ పాటతో వింటూ చచ్చిపోతా, వద్దు అంటే భరణి గారి ఫేవరెట్ సాంగ్, ఓ చెలియా నా ప్రియ సఖివా నా చేజారెను నా మనసే, ఏదో సాంగ్ ఉంటుంది. ఏ చోట ఏదో సాంగ్ ఉంటుంది, నాకు అనిపిస్తలేదు, సారీ. నాకు వచ్చినట్టు పాట పాడను. తర్వాత ఆ పాట పాడితే హైలైట్ అనిపించేది. తర్వాత వాడు ఎవరికి సారీ కళ్యాణ్కి ఇష్టమైతే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది ఆ పాట ఇష్టం అంటే. తర్వాత ఆ పాట కూడా ఆడింది. కనుక బిగ్ బాస్ అంటే పాటలు పాడకండి అని బిగ్ బాస్ అంటే, దివ్య పాటలు ఎందుకు పాడుతున్నావు అని పెద్దగా అరుస్తుంటాడు. ఎందుకంటే ఆమెని ఈయనని చెప్పాలి కదా అని ఆ విధంగా అరుస్తున్నప్పుడు నేనేడ పాడినా కళ్యాణ్ నువ్వు కూడా పాట పనిష్మెంట్ ఇస్తే లేదు డెమాన్ కొంచెం కప్పులో కాఫీ తాగాను, కొంచెం తాగిపిస్తే తాగినాక కొంచెం తక్కువ, అబ్బా కాఫీ ఎంత టేస్టీ అంటే తనుజ సారీ భరణి గారు ఆమె పేరు సంజన గారు నవ్వుతుంటారు, ఫుల్ నవ్వుతుంటారు. అది బాగా ఫన్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత నవ్వుతుంటారు వాళ్ళు, వెరీ సారీ అందాక సారీ అని కామెడీ అంటే, ఎందుకు సారీ, ఎందుకు వై సారీ ఎందుకు అని అంటే కామెడీ. ఇంకా పాటలు పాడకండి అని అంటే, నీ స్నేహం అని కళ్యాణ్ తీసుకుని పాట పాడుతుంది. పాటలు పాడకండి అంటే, అప్పుడు రీతు ఎందుకు పాటలు పాడుతున్నావు అని అంటారు. రీతు నేను పాడవాళ్ళని అంటే, అనగా సుమన నన్ను అడుగు, నేను పాడవాళ్ళు బిగ్ బాస్ అని అడుగుతుంది. తను సుమన ఎందుకన్నా అబద్ధాలు చెప్తున్నావు అంటే, భరణ్ గారు అందరు వాళ్ళు భలే హ్యాపీ. వెనక దివ్య రౌడీ గెటప్ ఉందిగా, ఆ గెటప్ వేస్తారు. అయినాక తనుజ అంటుంది, బయట ఇద్దరు మాత్రం సో హ్యాపీగా ఉంటారు నిన్ను చూస్తే అంటే, ఇద్దరు ఎవరు, సుమనన్న భరణ్ గారు హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరిని చూస్తే అని ఒక థింగ్గా మాట్లాడుతుంది. అది హైలైట్ అనిపించింది, నిజంగా నాకు హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా తర్వాత వాళ్ళు ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్.
తర్వాత వాళ్ళు ఇంకా ఇంకా చూసి అందరు నవ్వుతుంటారు. తర్వాత రీతు కూడా వేసి అబ్బా రీతు ఈ మచ్చ అంత పెద్ద మచ్చ ఎందుకు ఆంటీ ఇంత పెద్ద మచ్చ పెట్టారు, ఎందుకు పెట్టారు, అట్లా మచ్చ పెట్టకపోయింటేనే బాగుండే కదా అని నవ్వుతుంటుంది. ఫుల్ నవ్వు వస్తుంది. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. ఎంత కామెడీ అంటే అంత కామెడీ అనిపించింది. ఇది చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో నాకైతే తెలియదు, నాకైతే చాలా నవ్వు వచ్చింది. తర్వాత ఇద్దరు అయినాక ఇద్దరు అందరిని అబ్బాయిలను నేర్పిస్తుంటారు, ఫన్ చేస్తుంటారు, బాగా ఉంటుంది. ఇమాన్యుల్ మాత్రం ఒక ఫన్ చేసి ఎంత ఆట ఆడుకుంటే సంజన వస్తుంది, అబ్బా ఓవర్ ల్యాపింగ్గా నేను పోతాబ్బా అటు అని అంటారు. భలే అనిపిస్తుంది నాకు ఆ విషయం, నవ్వు వస్తుంటుంది. తర్వాత ఇంకా కళ్యాణ్ కూడా తాచిపెడతాయి, నువ్వు ఎవరు బిగ్ బాస్లో ఎవరు ఇంతకు, ఏంది ఇది ఇంతకు, ఈడేంది ఇంత ఇట్లా చేస్తున్నాడు అని ఫన్గా మాట్లాడుతుంటుంది. అది నవ్వు వస్తుంటుంది. నాకు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళిద్దరు బాగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మళ్ళీ భలే అనిపిస్తారు నాకు ఇద్దరు. ఇంకా అయినాక ఇంకా అది అయిపోతే తర్వాత ఒక రూమ్లో అది రోజు రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. మా రోజు రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా ఎవరు మన రీతు డెమాన్ కళ్యాణ్ సంజన గారు మాట్లాడుకుంటారు. సంజన గారు మాట్లాడుకుంటుంటే వాళ్ళు చెప్తుంటారు, అదే వాళ్ళు అయితే ఆ రోజు నేను ఆ విషయంలో 2 విషయాలు హర్ట్ అయ్యాను. అదేనన్నా నేను కూడా హర్ట్ అయ్యాను ఆ విషయంలో మాట్లాడుతున్నప్పుడు. నేను ఇంకా ఏడుస్తుంటుంది, ఆయనకి ఇద్దరు హగ్ చేసుకుంటారు. మన ఇద్దరు విషయంలో ఏం తప్పు లేదు, ఆ విషయంలో నేను ఏమంటలేదు, నిన్ను బాధపడకు, ఆ విషయం మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. నువ్వు నాకు స్మాల్ బేబీ లాగా అంటుంది. రీతు నామినేషన్ చేసినాక బిగ్ బాస్ హౌస్లో రీతు నామినేషన్ చేసినాక రీతు వచ్చి రీతు హగ్ చేసినాక బాతులకు పోయి నేను ఆ పాపని స్మాల్ బేబీ లాగా చూసుకున్నాను, అలా చూసుకుంటే ఇలా చేసిందేనని ఏడుస్తుంటుంది. పాపం ఏడుస్తుంటుంది. ఓకే ఆమె కూడా ఏడుపు వచ్చింది, ఏడుస్తుంటుంది. ఇంకా అదంతా అయిపోతుంది. ఇంకా నామినేషన్ జరుగుతుంటే ఇట్లా ఏడుస్తుంటుంది. ఇంకా ఇంత చూపించిండ్రు అన్సీన్ వీడియోలో పిజ్జాలు నాగ చైతన్య పిజ్జా పంపిస్తారు. పిజ్జా తినుకుంటా వాళ్ళు భలే కూర్చొని భలే ఉంటుంది. అదైతే నాకు భలే అనిపించింది. నాది పెడతాను, పిజ్జా కూడా భలే ఉంటుంది. ఓటింగ్ లిస్ట్ బిగ్ బాస్లో నామినేషన్ ఉన్న వాళ్ళు ఎవరెవరు, దివ్య, కళ్యాణ్, డెమాన్, భరణి, ఇమాన్యుయల్, సంజన గారు నామినేషన్లు ఉన్నారు. అయితే ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో సంజన ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో మన దివ్య ఉంది. ఫస్ట్ ప్లేస్ కళ్యాణ్ ఒక థర్డ్ వీక్ నుంచి కళ్యాణ్ మంచిగా గేమ్ ఆడుకుంటూ పోయినా మంచిగా ఉంది. ఇప్పుడేమో అంత లేదులే కానీ ఓకే అప్పటి నుంచి ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది, కళ్యాణ్ ఆర్మీ అని అట్లా అని ఒకటి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కళ్యాణ్కి ఓకే గ్రోత్ వస్తుంది, సూపర్ నైస్. భరణి గారు కూడా భలే ఓట్లు పడుతుంది, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే భరణి గారు కూడా భలే ఓటింగ్ పడుతుంది, బాగానే కరెక్ట్ పిఆర్ని పెట్టుకొచ్చిండు, బాగుంది అని నా ఒపీనియన్. తర్వాత థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్, కానీ థర్డ్ ప్లేస్కి ఎందుకు పోయాడంటే ఇంతవరకు నామినేషన్లకు రాలేదు మన ఇమాన్యుయల్, నామినేషన్కి రాలేదు కాబట్టి ఇమాన్యుయల్ ఇంకా ఈ వీక్ థర్డ్ ప్లేస్ ఉన్నాడు. డెమాన్ కూడా గేమ్స్ అవన్నీ ఆడుతుండు, కానీ డెమాన్కు ఓటింగ్ లిస్ట్ పడతలేదు. డెమాన్ అంత పీఆర్ పెట్టుకోలేదు, అంత మనీ లేవు. కానీ కళ్యాణ్ పీఆర్ పెట్టుకుంటూ గట్టి పీఆర్ పెట్టుకున్నాను అందరికి అర్థమైంది. పీఆర్ పెట్టుకున్నంత మనీ లేవు అని చాలామంది అంటుండ్రు, లేదు కానీ కళ్యాణ్ బాగా పీఆర్ పెట్టుకుంటూ ఏడున్నా ఏ దానికైనా స్టార్ మాదన్న కళ్యాణ్ అంటారు. డెమాన్ ఎంత గేమ్ ఆడినా డెమాన్కి అంత రాదు. అది కళ్యాణ్ గట్టి పీఆర్ పెట్టుకుంటూ ఓకే. సంజన గారు పీఆర్ అయితే కరెక్ట్ ఉంది, కానీ ఈ మధ్యలో సంజన గారు గేమ్ ఆడతలేరు కాబట్టి ఒక ఫ్యామిలీ వీక్ వరకు చూసి ఫ్యామిలీ వీక్ తర్వాత పంపిస్తారో ఏం చేస్తారో చూడాలి, మళ్ళీ తెలియదు. తర్వాత దివ్య కూడా బాగానే ఉంది, కానీ లాస్ట్లో ఉంది. ఈ వీక్ దివ్యనన్నా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరైతే పోతారు. నాకు తెలిసి దివ్యనే ఈసారి ఎలిమినేట్ చేస్తారని పక్క ఈ వీక్ మాత్రం పక్క ఆడోళ్ళు పోతారని నేను బల్ల గుద్ది చెప్తా. మీరేమనుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.